నమస్కారం అండి అందరికీ. ఇది గమనాలు పాత గమనాల్లో తీసిన పెట్టండి. పాత గమనాల్లో ఉన్నటువంటి మట్టిని మనం యూజ్ చేసుకోవటం ఎలాగా మొన్న ఒక వీడియో తీసి చూపించాను నేను. ఎందుకంటే నేను చేసే పద్ధతి ఇలా ఉంటుంది. ప్రతిదానికి కూడా ప్రాక్టికల్గా ఒకసారి చేసి ఎంత సక్సెస్ రేట్ ఎంత బాగుందని చూసిన తర్వాత బాగా ఉంది అని చెప్పి తెలిసినప్పుడు నేను ఇటువంటి చేస్తూ ఉంటాను. నేను ఈ ఎండని ఎలా ఉపయోగించుకోవాలి. సమ్మర్లో మొక్కలు చచ్చిపోతాయి, మనకి కొన్ని క్రాప్ అయిపోయి చచ్చిపోతుంటాయి. పంట అయిపోయిన తర్వాత వాటిని ఏం చేస్తాం, అందుట్లో ఉన్న సాయిల్ తీసుకుని ఇట్లా ఎండబెడతాను నేను. ఈ గమల ఉదాహరణ, ఈ గమలాలను కూడా క్రాప్ అయిపోయినవే. ఈ గమలాలను తీసి మట్టి ఇట్లా ఎండబెట్టాను. ఇందుట్లో తర్వాత చెట్టు నుంచి వచ్చిన రాలినటువంటి కొమ్మలు కానీ తీగలు కానీ ఆకులు కానీ ఇట్లా ఎండబెడతాను. మీరు చూస్తున్నారు అక్కడ ఆ ప్రాంతంలో చూసినట్టయితే ఆ రకంగా చూసి అట్లా ఎండబెడతాను. వాటన్నిటిని మిక్సెస్ చేసి ఇట్లా పెట్టడం వల్ల అదే సాయిల్గా అవుతుంది. ఇట్ బికమ్స్ ఎ గుడ్ సాయిల్. దానిలో కొంచెం కావాలని చెప్పుంటే డైకోడర్మా కానీ ఇంకోటి కానీ లేకపోతే ఎప్సమ్ సాల్ట్ కానీ లేకపోతే కిచెన్ కంపోస్ట్ ఉంటే అది కానీ కొంచెం వేసి కనుక చేశారనుకోండి, దానికి ప్రత్యేకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా సరిపోతుంది. ఇది నేను చేసే పద్ధతి. ఇది కాకోకుండా సమ్మర్లో మనం ఎట్లా జాగ్రత్త పడాలి అని చెప్పంటే, గార్డెన్ పైన గ్రీన్ పరద అందరూ వేసుకుంటారు, తెలిసిందే. ప్రతి సంవత్సరం అట్లా వేస్తూ ఉంటాను నేను. కానీ ఈ సంవత్సరం నాకు అనిపించింది అలా కాకుండా వేసిన తర్వాత, ఎందుకంటే ఏప్రిల్ మేలో తుఫాన్లు రావటం, చిరిగిపోవటం, మళ్ళీ కట్టడం, మళ్ళీ చిరిగిపోవటం, అది అలా కాకోకుండా మనం ఇంకో పద్ధతి చేస్తే ఎలా ఉంటుంది, ఇంకా చల్లగా ఉండేదని అనే ఒక ఆలోచన వచ్చింది నాకు. ఆలోచనప్పుడు పందిరి కట్టి అలాగే ఉంది, మనకి పందిరి వేసాం కాబట్టి దాని మీద గ్రీన్ పరదా కాకుండా దాని మీద గ్రీన్గా ఉన్నటువంటి క్రీపర్స్ అనేవి ఎక్కిస్తే బాగుంటుంది, చల్లదనంగా ఉంటుంది మొక్కలకి, ఆ కాపు వస్తుంది. గ్రీన్ పరదా ఉన్నటువంటి ప్లేస్ని కూడా మనం వాడుకోవచ్చు. పై భాగాన్ని కూడా పందిరి ఉన్నటువంటి భాగాన్ని కూడా మనం వాడుకోవచ్చు అని చెప్పి ఐడియా వచ్చింది. ఎందుకంటే పందిరి మీద గ్రీన్ పరదా కంటే గ్రీన్ పరదా మీద మనం మొక్కలు వేసి మనం క్రాప్ అయితే తీసుకోలేము. ఇలా క్రాపు వచ్చేటువంటి క్రీపర్స్ని పాకేటువంటి తీగ జాతిని మొక్కలు కనుక ఎక్కించడం వల్ల ఏంటంటే మనకు వేడి తగ్గుతుంది, మన గ్రీన్ నెట్ లాగానే పంట వస్తుంది అని చెప్పి ట్రై చేశాను ఈ సంవత్సరం. అలా చేయడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే, గ్రీన్ పరదా కంటే కూడా ఈ నెట్ బాగుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ నా వెనక బాగానే ఉంది. దొండకాయలు కూడా కోసి చూపిస్తాను మీకు ఎట్లా ఉంది అన్నది. సరే అండి, పందిరి కిందకు వచ్చి దొండకాయలు కోస్తాను. దొండకాయలు కోసి మీకు చూపిస్తాను అన్నమాట నేను. ఇదిగోండి, ఇక్కడ దొండ పందిరే అండి. ఇది దొండకాయలు కూస్తున్నాను నేను. ఈ ప్రాంతం మొత్తం దొండకాయలు ఎక్కించేసాను. చాలా కాపు ఉంది. మీకు తర్వాత మీకు పక్కన పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ దొండకాయలన్నీ కూడా బ్రహ్మాండమైన కాపు వచ్చింది. ఈ నెలలో దాదాపు ఒక 30 kgs దాకానే దొండకాయలు జనాలు కంపట్టడం జరిగింది. ఈ మా ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ దాదాపు ఒక 30 kgs ఇచ్చాను నేను ఈ ఒక నెల నుంచి. సుమారుగా ఏప్రిల్లో కానీ లేకపోతే మేలో కానీ అనుకోండి. ఎందుకు చెప్తానండి దీని గురించి, ఈ క్రీపర్స్ ఇట్లా పెంచడంలో చాలా చల్లగా ఉంది. ఇక్కడ మనకు కాయలు వస్తుంది, చూస్తాను. దొండకాయలు పక్కన పెట్టి మీరు చూపిస్తే ఎంత కాపు వచ్చింది అనేది. కిందకు వేడి రాకోకుండా ఆపుతుంది, గ్రీన్ పరదాలాగా పనిచేస్తుంది. రెండోది నేను చేశాను, ఇంకా కొంచెం పక్కకు వచ్చి చూపిస్తాను నేను. ఇక్కడికి వచ్చినట్లయితే ఈ ప్రాంతం నుంచి అయితే ప్యాషన్ ఫ్రూట్స్ అండి. ఇది మీరు గమనించినట్టే చుట్టుపక్కల ఇటు మొత్తం ఆ చివర లాస్ట్ వరకు పందిరి మొత్తం ఉన్నది ఏమిటంటే అది ప్యాషన్ ఫ్రూట్స్. ప్యాషన్ ఫ్రూట్స్ కింద సంవత్సరం పంట చాలా బాగా వచ్చింది. చాలా మంచి క్రాప్ వచ్చింది. చుట్ట చాలా బాగుంటాయి, తినడానికి ఇంకా బాగుంటాయి. అయితే ఆ కాపుతో దాంతోపాటు ఈ ఆకులు ఎంత థిక్నెస్గా ఉంటాయంటే మీకు చూపిస్తాను నేను. ఇది గ్రీన్ ఒక ఇలా ఉంటాయి, ఎంత చిక్కగా ఉన్నాయి ఆకులు. ఇలా ఉండటం వల్ల మంచి నీడిస్తుంది. చాలా నీడగా ఉంటాయండి ఇవి. నీడగా ఉంటాం. మీరు చూడండి, ఒక ఫ్రూట్ కనపడుతుంది లేదు మీకు ఇక్కడికి. ఇది ప్యాషన్ ఫ్రూట్. ఎల్లోయిష్గా నిమ్మకాయ సైజు కంటే పెద్దగా ఉంటుంది, నారింజకాయ లాగా ఉంటుంది ఇది. దిస్ ఇస్ ప్యాషన్ ఫ్రూట్. ఇటువంటి ముందుకు వచ్చి మీకు ఒక బళ్ళు చూపిస్తాను నేను. ఇంకా వెనకాల ఇంకా కాయలు ఉన్నాయి కొంచెం. ఇది చాలా నీడనిచ్చి గ్రీన్ పరదా కంటే ఈ దొండపాద కానీ ఈ ప్యాషన్ ఫ్రూట్ కానీ చాలా బాగా నాకు నీడనిస్తుంది. గత 2-3 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం నాకు చాలా బాగా ఎక్కువ అనిపించింది. కింద ఉన్న మొక్కలు కానీ ఈ మొక్కలు చూసారండి ఎంత చాలా బాగా ఉన్నాయి. చూశారు మీరు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు. గత 2-3 సంవత్సరాల క్రితం అంతకుముందు చూసినట్టు అంత గ్రీన్గా లేవు. సో నాకు అనిపించింది అన్నమాట, గ్రీన్ పరదా కంటే ఇలా పెంచుకోవటం మంచిది అని అనిపించింది. సో సమ్మర్ అయిపోయినా కానీ ఇంకా కొంచెం వేసవి ఉంది.
మీ దగ్గర గ్రీన్ లాంటివి ఉంటే పెంచుకొని అట్లా ఎక్స్పాండ్ చేసుకోండి, ఓకే. లేకపోతే నెక్స్ట్ సమ్మర్కి మీరు తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పడం కోసం నేను ఎగ్జాంపుల్కి నేను చూపిస్తాను అన్నమాట. కాస్త ముందుకు వెళ్తాను, ప్యాషన్ ఫ్రూట్స్ కూడా చూపిస్తాను నేను. కాస్త ముందుకు వచ్చిందండి ఈ పందిల్లో. వచ్చిన తర్వాత చూస్తే ఇది ఎక్కడ చూసారా ఫ్యాషన్ ఫ్రూట్ ఉంది, ఇది పండిపోయింది. ఈ పడిపోయిన తర్వాత ఇస్తే బాగుంది, టేస్టీగా ఉంటాయండి. ఇదొకటి ఒక రకం చెప్పండి. ఇక్కడ కనబడుతుంది మీకు కాయ కనిపిస్తుంది, ఇదొకటి. ఇవన్నీ కాయలు బాగా కాసినాయి. కొన్ని కాయలు అయితే ఆల్రెడీ కోసేయటం జరిగింది. సో ఈ తర్వాత చూస్తే దీని కింద ఉన్నటువంటి మొక్కలు చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో చూడండి. మీరు ఒకసారి చూసినట్టయితే ఇదేనండి ఈ గ్రీనరీకి డిఫరెన్స్ నాకు తెలిసింది. మీరు అందరూ పరికరం చూశారు కాబట్టి మీరు అబ్జర్వ్ చేసి మీరే డిసైడ్ చేయండి ఎలా ఉందని చెప్పి అనేది. ఐ థింక్ నాకు మాత్రం అనిపిస్తుంది కిందసారి చేసిన 2-3 సంవత్సరాల కంటే ఇట్లా పైన క్రీపర్స్ అట్లా పెంచుకోవటం వల్ల నాకు ఫ్రూట్స్ వస్తున్నాయి, వెజిటబుల్స్ కూడా వస్తున్నాయి. ఇది చూపిస్తున్నాయి ఎందుకు పోతున్నాయని, ఇటు ఇలా వస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత మీరే డిసైడ్ చేస్తారన్నమాట, ఎస్ కరెక్ట్ అని చెప్పని. అది డిసైడ్ చేసింది మీరు. నాకు మాత్రం ప్రాక్టికల్గా చూస్తే ఇట్ ఈస్ షూర్ కరెక్ట్, చాలా బాగున్నాయి అనిపించింది. మీరు చూడండి ఎంత ఈల్డింగ్ బాగుందో, ఎంత బాగున్నది. ఇది జంబో ప్లేట్లో ఎంత పెద్ద ప్లేట్లో వచ్చింది దొండకాయలు వచ్చినాయని చెప్పండి. అట్లీస్ట్ నా ఉద్దేశం వచ్చి 3 kgs ఉంటాయండి. ఇది 3 kgs ఉంటాయి అంటే అట్లీస్ట్ నేను 6 ఫ్యామిలీకి నేను డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతా, హాఫ్ kg చెప్పను. ఇదండి చూసిన తర్వాత మీరు డిసైడ్ చేయండి ఎలా ఉందనేది. మరొక వీడియోతో మీ ముందు హాజరవుతాను. అప్పటి వరకు జై హింద్.